శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మీకు సూరారం జీడిమెట్ల రోడ్డు పైన ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చాము ఇప్పుడు మనము. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది ఉమామహేశ్వర స్వామి ఆలయము. ఇది చాలా ప్రసిద్ధి గల ఆలయము. ఆలయం కూడా కట్టడం కూడా చాలా నీట్గా, అంటే ఒక ఏనుగు నోట్లో నుంచి మనం సొరంగ మార్గం నుంచి లోపలికి వెళ్ళినట్టుగా ఆలయం ఉంటుందన్నమాట. ఆలయం చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయం ప్రత్యేకతలు ఏమున్నాయి, లోపల దేవుడు ఎలా ఉన్నాడు, అభిషేకాలు ఏం జరుగుతాయి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. మెయిన్గా ఆలయం ప్రత్యేకతలు మీకు ఇప్పుడు చూపెడతాను. ఇటు రండి. అసలు మనకు ఇక్కడ ఏం ప్రత్యేకతలు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మనకు క్లారిటీగా కూడా రాశారన్నమాట. ఆలయంలో ప్రత్యేకతలు ఏమున్నాయని చెప్పేసి. ఈ కైలాసగిరి సొరంగ మార్గం అంటారంట. ఈ సొరంగ మార్గం గత 200 సంవత్సరాల క్రితం అతిపెద్ద గుండు ఉండేనంట. దీనిని రక్తపు గుండు అని అందరూ అంటారంట. ఎందుకంటే తిరుగుపడ్డ తర్వాత ఇది సొరంగ మార్గం ఏర్పడిందంట. ఆ తర్వాత స్వామి అనుగ్రహం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పెద్దలు ఉమామహేశ్వర స్వామి ఆలయం మరియు సొరంగంతో శివుడు, ఆంజనేయుడు, వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసిరంట. ఆ తర్వాత ఇది చాలా అరుదైన టెంపుల్ అంట. ఈ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టయితే దర్శనాన్ని వెళ్ళుటకు ఈ సొరంగ మార్గం ద్వారానే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవాలంట. ఇక్కడ దర్శించుకుంటే మాత్రం అన్ని పాపాలు కూడా తొలగిపోతాయంట. మనం ఒకసారి సొరంగ మార్గం నుంచి లోపలికి వెళ్దాము. ఇదే అండి ఆ సొరంగ మార్గము. పిడుగుపడడం వల్ల ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సొరంగ మార్గంలో పైన చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏనుగు పెద్ద ఆకారంతో కట్టి పెద్ద గుండు ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు వెల్కమ్ దేవతలు కూడా ఉంటారన్నమాట. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే పక్కన వచ్చేసి ఉమామహేశ్వర స్వామిది, శివుడిది పెద్దగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఈ గుహలో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం రాయి అన్నమాట. ఈ రాయి మధ్యలో నుంచి మనం లోపలికి వెళ్తే దేవుడు అనేది వస్తాడు. చాలా పవిత్రమైన దేవాలయము. అండ్ మంచి ఇక్కడ కోరిన అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారనమాట చాలామంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు కాళికాదేవి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా సొరంగం పడ్డప్పుడు ఇక్కడ పడ్డ తర్వాత ఈ విధంగా ఏర్పడిందంట. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ పిల్లర్స్ అన్నీ కట్టి దానిపైన ఉండే విధంగా ఇట్లా చేశారనమాట. ఇది చూస్తున్నారు కదా, మొత్తం వచ్చేసి ఈ విధంగా మొత్తం రాయి మధ్యలో ఉంటుంది. మొత్తం సొరంగం లాగా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా చిన్న సందులు. ఇక్కడ ఈ విధంగా చిన్న సందు ఉంటుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అయితే పోవడం కష్టమే అనుకోండి. కింద నుంచి వంగి అయితే పోవచ్చు. ఇంకా వేరే దారి కూడా ఉంటుంది, కానీ ఎక్కువ మంది అయితే ఇదే దారిలో వస్తుంటారు అనమాట. ఇలా మనం వెనక నుంచి కూడా రావచ్చు, వెనక రోడ్డు నుంచి కూడా రావచ్చు. ఇక్కడ దేవాలయం ఉంటుంది. ఇలా ఈ విధంగా గుండు ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే మనకు ఆలయం అనేది కనిపిస్తుంది. ఈ గుండు పైన అనేది మనకు ఆలయం కట్టారు. ఇక్కడ వచ్చేసి శివుడు, ఆంజనేయుడు ఉంటాడు. ఇక్కడ వచ్చేసి మనకు ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహము. ధ్యాన ముద్రలో ఉన్న ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ మనకు కనిపిస్తాడు. ఇది మనకు రోడ్డు మీదనే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ విధంగా ఉంటుంది. చాలా హైట్లో అయితే ఉంటుంది. ఇక్కడ వినాయకుడికి చాలా పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. మనకు శివుడు కూడా ఇక్కడ ధ్యాన ముద్రలు. మీకు ఇంతకుముందు అక్కడ చూపెట్టినట్టుగా ఆంజనేయ స్వామి వెనకాల సైడ్ ఉంటాడు, ఇటువైపు శివుడు ఉంటాడు. వినాయకుడు వచ్చేసి మనకు శివుడికి దర్శనం చేసుకున్నట్టుగా, దండం పెట్టుకున్నట్టుగా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా 2 వినాయకుల విగ్రహాలు పెట్టారనమాట. అటు బయట సైడ్ భక్తులకు కనబడే విధంగా ఇలా వచ్చే విధంగా పెట్టారు. ఇక్కడ వైపు కూడా శివుడికి నమస్కరిస్తున్నట్టుగా, ఇటువైపు ఉన్నట్టుగా 2 వైపులా ఉన్నట్టుగా ఈ విగ్రహాలు అనేది అయితే ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి అండ్ శంకరుడు ఈ విధంగా ఉంటారు. 2 విగ్రహాలు కూడా చాలా బాగుంటుందండి టెంపుల్. ఎప్పుడైనా కొంచెం మంచి ప్రశాంతత కోసం రావాలి అనుకుంటే ఇలా డిఫరెంట్గా ఉన్న టెంపుల్కి వచ్చినా మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి టెంపుల్స్ గురించి తెలుసుకోవాలి అని అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టోటల్ పైన అయితే చూసుకున్నట్టయితే ఈ విధంగా 2 దానముద్రలో ఉన్న దేవుళ్ళతో పాటు మనకు కింద కూడా ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మనకు రాగి చెట్టు ఉంటుంది. పక్కనే వచ్చేసి వేప చెట్టు కూడా ఉందన్నమాట. రాగి చెట్టు, వేప చెట్టు పక్కనే ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ మనకు ఆలయం ఒకటి ఉంది. ఈ గుండు తర్వాత ఇక్కడ ఈ ఆలయాలను అయితే ప్రతిష్ఠించారంట. ఇందులో వచ్చేసి అమ్మవారు ఉంటారు. ఇక్కడ కూడా మనకు అమ్మవారు అనేది ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కానీ దుర్గాదేవి ఉన్నారు.
ఇక్కడ లోపల ఇంకో అమ్మవారు అని ఉన్నారు. ఇక్కడ బోనాల పండుగ అప్పుడైతే చాలా మంచిగా బోనాలు అయితే జరుపుకుంటారంట. ఈ ఏరియా వాళ్ళు అయితే చాలామంది చెప్పారనమాట. బయటలు ఇవ్వమంటే ఎవరైతే భయపడ్డారు ఇవ్వడానికి, ఇవ్వలేదు బయటలు, కానీ మిగతా వాళ్ళు అయితే అందరూ చెప్పారనమాట. ఇక్కడ అడిగి తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఈ అమ్మవార్లతో పాటు ఇప్పుడు ఉమామహేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి వెళ్దాము. ఇక్కడ మనకు బోర్డు అనేది ఉంటుంది, ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉంటుంది ఏంటి. మీకు ఎదురుగా చూస్తే కనుక ఇక్కడ వచ్చేసి మనకు ఉమామహేశ్వర స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. ఇట్లా మెయిన్ రోడ్, అది మెయిన్ రోడ్ వచ్చేసి గుండు. ఆ తర్వాత ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో గోశాల అవి కూడా ఉన్నాయి, గోశాలకు కూడా రావచ్చు. అక్కడ కూడా మీకు చూపెడతాను గోశాల ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. లోపల ఒకవేళ పంతులు గారు ఉంటే కనుక పంతులు గారిని అడిగి నేను మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. సార్ కొంచెం బిజీగా ఉండకపోతే పంతులు గారు ఇట్లా మ్యాక్సిమం అయితే అన్ని విషయాలు అడిగైతే చెప్తాను. ఇలా ఇది మెయిన్ ఆలయం అన్నమాట. ఆ పక్కన వచ్చేసి ఆ గుండు పిడుగుబడిన తర్వాత అక్కడ పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఆలయం అయితే ఇక్కడ కట్టారు. ఈ విధంగా ఇక్కడ కూడా శివుడి ఆకారంలో చాలా పెద్దగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా హోమాలు అవి చేసుకోవడానికి కూడా ఇక్కడ చాలా స్పేస్ అయితే ఇచ్చారనమాట. చిన్న ఫంక్షన్ హాల్ లాంటిది. ఇక్కడ అయ్యప్ప స్వామిలో పడి పూజ అవి జరుగుతుంది. ఇరుముడి కట్టుకుంటున్నారు. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇక్కడ వేప చెట్లు, ఇక్కడ శివుడికి అభిషేకాలు అవన్నీ జరిగే విధంగా ఉన్నాయి అన్నమాట. ఇది చూస్తున్నారు కానీ ఇంకా కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లోపల దేవుడిని చూపెడతాను మీకు. ధ్వజస్తంభం తర్వాత ముందుగా మీరు నందిని చూడండి. నందీశ్వరి దర్శనం తర్వాత శివుడి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. నందీశ్వరి దర్శనం అయ్యాక ఈ విధంగా శివుడి దర్శనం. ఓం నమ శివాయ, శివాయ నమః. ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఇది. ఈ విధంగా ఉమామహేశ్వరుని మంచి అలంకరణతో ఉంటాడు. వినాయకుడు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే అమ్మవారిని ఇచ్చారు. అటువైపు వినాయకుడు ఉన్నాడు, ఇటువైపు అమ్మవారు ఉన్నారు, మధ్యలో శివయ్య ఉన్నాడు, ఉమామహేశ్వర స్వామి. టెంపుల్ చూడడానికి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి తోటి నందిపైన కూర్చున్నట్టుగా ఈ విధంగా ఇక్కడ కట్టారన్నమాట. ఈ విధంగా ఉంటుంది విగ్రహం కనుక చూసుకున్నట్టయితే. చుట్టూ కూడా మంచి చెట్లు అవన్నీ పెట్టారు. అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు అయ్యప్ప స్వామి పడి పూజలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి నవగ్రహ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి నవగ్రహాలు. ఇక్కడ మొత్తం నవగ్రహాలు ఉన్నాయి మనకు. ఇక్కడ వచ్చేసి మధ్యలో వచ్చేసి సూర్య భగవానుడు, చుట్టూ మనకు మిగతా నవగ్రహాలు అనేవి ఉంటాయి అన్నమాట. రాహు, కేతువు, బుధుడు, శుక్రుడు అన్నీ, ఇక్కడ శనీశ్వరుడు అందరూ ఉంటారు. ఈ విధంగా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మీకు బయట ఇంకేమేమి ఉన్నాయి కూడా ఇప్పుడు చూపెడతాను ఒకసారి. మనం ఎప్పుడు నవగ్రహాల చుట్టూ తిరిగేటప్పుడు మాత్రం ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధామజ గురు శుక్ర శనిభ్యేచ్చ రాహుకేతువే నమః అని మంత్రం చదువుతూ తిరిగితే మనం అనుకునే అన్నీ జరుగుతాయి అని చెప్పేసి భక్తుల నమ్మకం అన్నమాట. మాకు తెలిసినవి మాత్రం అన్నీ చెప్తున్నాము. ఏమైనా తప్పుగా ఉంటే మాత్రం క్షమించండి. సర్వబాధ నివారణ నవగ్రహాలు అన్నమాట ఇవి. ఇక్కడ సోమవారం అయితే చాలామంది భక్తులు వస్తారంట. ఇక్కడ హోమాలు కూడా చాలా జరుగుతుంటాయి. హోమాలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటారు. ఇవి కూడా అంటే కార్తీక మాసం వచ్చినప్పుడు అలాంటి టైంలోనైతే ప్రజెంట్ మేము వచ్చే టైంకి అయితే పంతులు గారు అవైలబిలిటీ లేరన్నమాట. పంతులు గారు వెళ్ళిపోయారంట. వేరే చిన్న పంతులు ఉన్నారు. చిన్న పంతులను అడిగితే నేను చెప్పలేము అని చెప్పారనమాట. మొత్తం అయితే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటాడు ఉమామహేశ్వర స్వామి అయితే. ఇట్లా శివరాత్రికి అయితే చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడ కైలాస మార్గం నుంచి అలా చూసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ వెనకాల వైపు ఉన్న టెంపుల్ వైపు వస్తారు. ఈ విధంగా ఉంటుంది భక్తికి. ఆ రోజైతే చాలామంది వస్తూ ఉంటారు. ఇది చూసారు
ఇది గర్భాలయం అన్నమాట. గర్భాలయం వచ్చేసి ఈ విధంగా శివుడి ఆకారంలోనే ఉంటుందన్నమాట. ఉమామహేశ్వర స్వామికి వీటితోటి అభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అనేది కూడా ఇచ్చారు. ఆవు పాలు సుఖ సంతోషాలు, సర్వ సౌఖ్యాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, మెత్తని పంచదార ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నింటితోటి మనం చేస్తే ఆల్మోస్ట్ ఒక 37 నుంచి 40 వరకు ఉన్నాయి. 37 ద్రవాలు. అన్ని ద్రవాల నుంచి ఏమేమి చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఉంది. ఇక్కడ నేరేడు పండ్ల రసం అయితే వైరాగ్య సిద్ధి, ఖర్జూర పండ్ల రసం అయితే శత్రు నివారణ, నవధాన్యాలు అయితే దోష నివారణ, ధనాభివృద్ధి, మందార పుష్పాలు అయితే కుటుంబ కలహాలు కూడా దూరం అవుతాయి, జాజి పువ్వు సకల కార్యసిద్ధి, గంగాజలం నది జలం అభిష్ట సిద్ధి, శివ కైవల్య మోక్షం, మల్లెపూలు సంతాన ప్రాప్తి, ఇలా అనమాట. ఏవేవి కావాలి అని అనుకుంటే వాటితోటి మనం అభిషేకం చేస్తే కనుక మనకు అలాంటి మంచి మంచి ఫలితాలు అయితే కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఓం నందీశ్వర నమస్తుభ్యం సాంబనంద ప్రదాయక మహాదేవస్య సేవార్థమనుజ్ఞాం దేహిమే సాంబశివునికి ఆనందం కలిగించే ఓం నందీశ్వర నీకు నమస్కారం అంటూ ప్రార్థిస్తూ దేవుడికి మొక్కుకొని లోపలికి వెళ్తే మనకు అన్నీ మంచి విజయాలు కలుగుతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మిక. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామి వచ్చేసి సంకట విమోచన హనుమాన్. ఎటువంటి సంకటాలు జరిగినా అన్నింటికి విమోచనంగా ఇచ్చే విధంగా ఆంజనేయ స్వామి. పైన వచ్చేసి మనకు సీతారామ లక్ష్మణుడితో పాటు కింద వచ్చేసి మనకు ఆంజనేయుడిది విగ్రహం ఉంటుంది. ఈ విధంగా ఉంటాడు అనమాట ఆంజనేయ స్వామి కూడా. అన్ని కోరికలు నెరవేర్చే దేవుడు. ఇక్కడ వచ్చేసి మనకు హనుమాన్ చాలీసా మొత్తం ఇక్కడ బోర్డుతోటి హనుమాన్ చాలీసాని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఆంజనేయ స్వామిది. ఆంజనేయ స్వామి నవగ్రహాలు ఉమామహేశ్వర స్వామితోటి ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు శివా హిల్స్ సూరారం ఎక్స్ రోడ్ అంటారు. ఐడిఏ జీడిమెట్ల. ఇక్కడ అడ్రస్ కూడా ఉంటుంది, మీరు అడ్రస్ కూడా చూసుకోవచ్చు. ఇది ఇక్కడ స్వామివారి సొరంగ మార్గం నుంచి కైలాసగిరి నుంచి లోపలికి ఇలా ఈ విధంగా వస్తారు. టెంపుల్ వ్యవస్థాపాధ్యక్షుడు వచ్చేసి ఇతనే ధర్మకర్త. ఈ టెంపుల్ని కట్టింది వచ్చేసి ముద్దాపురం మదన్ గౌడ్ గారు. వీళ్ళే ఈ టెంపుల్ని అయితే మనకు చేశారనమాట. పంతులు వచ్చేసి పరశురామ్ శర్మ, రవి పంతులు ఇక్కడ ఉంటారు. ఏ రోజు ఏ పూజలు చేస్తారు ఇలాంటి ఫ్లెక్సీలు అయితే పెడతారు ప్రతి సంవత్సరం కూడా. మనకి ఏమేమి జరుగుతుంది వీటిపైన బోర్డు పైన కూడా రాస్తూ ఉంటారు. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ ఇక్కడ వేయండి అని చెప్పేసి బాక్స్ కూడా పెట్టారు. ఇలాంటిది అయితే ఏ టెంపుల్లో చూడలేదు. ఇక్కడైతే చాలా బాగా పెట్టారు అనమాట. ఈ టెంపుల్లో కూడా ఈ విధంగా ఉంటుంది టెంపుల్ అయితే మొత్తము. ఆంజనేయ స్వామి అక్కడ పెద్ద 2 ధ్యానాంజనేయ స్వామి విగ్రహాలు మీకు ఇక్కడ నుంచి కూడా కనిపిస్తాయి. ఈ మెయిన్ టెంపుల్ మెయిన్ రోడ్ మీద నుంచి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము, ఇటువైపు ఆంజనేయ స్వామి అటువైపు శంకరుడు ఉండే విధంగా ఉన్నట్టు. ఇది మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. చాలా బాగుంటుంది, మంచి ఆనందంగా ఉంటుంది టెంపుల్లో దర్శనం కూడా. ఇది ఇక్కడ బయట మనకు వేప చెట్టుతో కలిపి ఉన్న ఇక్కడ నాగదేవత విగ్రహాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. మీరు ఇక్కడ చుట్టూ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు రాగి చెట్టు వేప చెట్టు కలిపి ఇక్కడ కూడా ఉన్నదన్నమాట. ఇక్కడ మనకు ఏదైతే మన నాగుల చవితి నాగుల పంచమి రోజు అయితే అభిషేకాలు పాలాభిషేకాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ చెట్టు చుట్టూ కూడా మనకు మొత్తం నాగదేవత విగ్రహాలే ఉన్నాయన్నమాట. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు చుట్టూ కూడా మనకు మొత్తం అన్ని నాగదేవత విగ్రహాలు. భక్తులందరూ వచ్చి అభిషేకాలు పాలు వాటితో అభిషేకాలు చేస్తూ ఉంటారనమాట. ఎటువంటి దోషాలు ఉన్నా నాగదేవుడితోటి అన్ని దోషాలు తొలుగుతాయని భక్తుల నమ్మిక. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అయితే కనుక చూసుకున్నట్టయితే ముడుపులు కూడా కడుతున్నారు. అంటే కోరికలు నెరవేరాలి అని చెప్పేసి అమ్మవారికి ముడుపులు అవన్నీ కూడా కడుతూ ఉంటారు భక్తులు. ఇక్కడ అన్ని కోరికలు నెరవేర్చడానికి ఇలాంటి ముడుపులు అయితే కడుతూ ఉంటారు. ఇలా మేము కొత్త టెంపుల్స్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటామండి. ఎక్కడ ఏ టెంపుల్లో ఏ విధంగా ఉంటుంది, ఆ టెంపుల్లో మనం మొక్కుకోవడం వల్ల మనకు ఎలాంటి కోరికలు తీరుతాయి, ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.